ఇన్ఫినిక్స్ ఈ కంపెనీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో కొంతమంది అయితే ఇన్ఫినిక్స్ మొబైల్స్ ఒక రకంగా పర్చేస్ చేస్తారు. కొంతమంది ఇన్ఫినిక్స్ మొబైల్స్ అంటే వీటి సర్వీస్ గురించి వీటి గురించి ఆలోచించి అలాగే వీటి యూఐ బాగోదని చెప్పేసి స్పెక్స్కి అండ్ ఎక్కువ 4G మొబైల్స్ తీసుకొస్తుంది అయితే చాలా వరకు అయితే కొనరనమాట. కొంతమంది అయితే దీన్ని ఒకసారి వాడిన వాళ్ళు అయితే మళ్ళీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఈ రోజు ఇన్ఫినిక్స్ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, సో ఇన్ఫినిక్స్ నుంచి ఈరోజు ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయన్నమాట. ఒకటి వచ్చేసి వీళ్ళ లెక్కలో ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. అది 180 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది అనమాట. ఇది ఒక పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకొక మొబైల్ వచ్చేసి ఒక మిడ్ రేంజ్ బడ్జెట్లో ఒక 15-16 వేలు బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. వీటన్నిటికీ 2 ప్రత్యేకతలు, ఒకటి 200 MP కెమెరా, ఒకటి 60 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది అనమాట. సో ఈరోజు మనం ఇన్ఫినిక్స్ మొబైల్స్ ఇండియాలో తీసుకోవచ్చా లేదా, వీటి సర్వీస్ పరిస్థితి ఏంటి, 30,000 వరకు ఇన్ఫినిక్స్ మొబైల్ మనం పర్చేస్ చేయడానికి అయితే స్కోప్ ఉందా లేదా, సో వాటి వల్ల తర్వాత సర్వీస్ ఆఫ్టర్ సర్వీస్ గురించి కానీ, సో యూఐ గురించి కానీ, ఇవి ఎలా ఉంటాయి ఏంటి, వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి, సెక్యూరిటీ ప్యాచెస్ గురించి అయితే వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, మీకైతే ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడాలి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డీల్ ఛానల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి మంచి డీల్స్ అయితే రోజు నేను అందిస్తున్నాను అయితే మీకైతే ప్రామిస్ చేస్తున్నాను అనమాట. సరే, వీళ్ళు రిలీజ్ చేసిన 2 మొబైల్స్ ఏంటి, వాటి కథ ఏంటో చూద్దాం, వచ్చేయండి గైస్. వీళ్ళు తెచ్చిన 2 మొబైల్స్ వచ్చేసి ఇన్ఫినిక్స్ 0 అల్ట్రా అండ్ ఇన్ఫినిక్స్ 020 అని చెప్పొచ్చు. సో వీళ్ళు అల్ట్రా సిరీస్ అనేది ఒక ఫ్లాగ్షిప్ లాగా అయితే తీసుకొచ్చారంట. అలాగే ఇన్ఫినిక్స్ 020 అనేది వచ్చేసి వీళ్ళు ఒక మిడ్ రేంజ్ మొబైల్ అయితే తీసుకొచ్చారంట. ఫ్లిప్కార్ట్లో మీకు బ్యానర్స్ కూడా పెట్టున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ 180 వాట్ థండర్ ఛార్జ్ అనేది పెట్టి వీళ్ళు థండర్ ఛార్జ్ రూపంలో అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. వీళ్ళు ఒక పేటెంట్ అని చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసి 30,000 స్పెషల్ ప్రైస్ ఇది. సో తర్వాత ప్రైస్ పెంచొచ్చేమో చెప్పలేం. 30,000 దగ్గర అయితే వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ 0 అల్ట్రా అయితే లాంచ్ చేసినట్టు బియాండ్ ఎక్స్ప్లోర్ బియాండ్ అని ఇచ్చారు ట్యాగ్ ఇక్కడ. సో మనకి తర్వాత దీంట్లో కార్డ్ నంబర్స్ అవి ఇవి రావచ్చు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 200 MP OIS మెయిన్ కెమెరా ఉంది. సో మనకి అతి తక్కువ ధరలో 200 MP కెమెరా, సో ఇదే అని చెప్పొచ్చు. మనకు మోటో H30 అల్ట్రాలో ఉంది, అది 55K ఉంది. మనకు 30,000 దగ్గర 200 MP కెమెరా విత్ OIS తీసుకురావడం అనేది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు, ఒక మంచి ప్రయత్నం అని కూడా చెప్పచ్చు. ఇదైతే మీకు సామ్సంగ్ సెన్సార్ వస్తుంది, సోనీ సెన్సార్ అయితే కాదు, మైండ్లో పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఆ బడ్జెట్లో ఎవరైతే రియల్మీలో వచ్చిన 3D మొబైల్ ఉంది కదా, రియల్మీ 10 Pro Plus, దాన్ని చూస్తుంటారో సో ఇది ఒక మంచి కాంపిటేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికంటే దీని స్పెక్స్ అయితే అదిరిపోతున్నాయి. కొంచెం కిందకు వస్తే దీంట్లో 200 MB OIS, సో వరల్డ్ హైయెస్ట్ పిక్సెల్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. అలాగే డెమినిసిటీ 920 6 nanometer మీద ప్రాసెసర్ అనమాట. ఇది మీకు కొంచెం బ్యాటరీ తక్కువ, అంటే మీకు బ్యాటరీ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళంతా 12mm ఉంటారు. సో ఇప్పుడైతే రీసెంట్గా 6mm మీద ప్రాసెస్ అయితే తీసుకొస్తుంది డైమెన్సిటీ. సో ఈ ప్రాసెసర్ 920 అంటే మీరు ఆల్రెడీ షామీ ఫోన్లో అయితే చూసారు. సో మనకు 12 5G బ్యాండ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళు 12 5G బ్యాండ్స్ తీసుకురావడం అనేది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండాల్సిన బ్యాండ్స్ అని చెప్పొచ్చు. కాకపోతే డైమెన్సిటీ 920 కాకుండా వీళ్ళు డైమెన్సిటీ 8000 సిరీస్కి వెళ్ళి ఇంకా అదిరిపోయేది. కాబట్టి బడ్జెట్ కన్స్టెంట్స్ చూస్తే మాత్రం ప్రాసెసర్ బాగానే ఉంటుంది. కాకపోతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే నేను చెప్పను, కానీ అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ కంటే పైన ఉంటుంది, ఫ్లాగ్షిప్ కంటే కింద ఉంటుంది. ఒక 870 ప్రాసెసర్ ఉంది కదా, దానికి కొంచెం అటు ఇటు ఉంటుందని చెప్పొచ్చు. అలాగే 180 వాట్ థండర్ ఛార్జ్, మీరు ఫోన్ అయితే 12 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. 4500 mAh బ్యాటరీని 12 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. డ్యూయల్ మోడ్ ఛార్జ్, అంటే 2 చిన్న బ్యాటరీస్ ఉంటే 2 చిన్న బ్యాటరీస్ని అయితే డ్యూయల్ మోడ్లో ఛార్జ్ చేస్తుంది. 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 360Hz టచ్ శాంపుల్ రేట్ అయితే వస్తుంది అనమాట. ఇది కర్వ్డ్ డిస్ప్లే 91.1% దీనికి బాడీ టు రేషియో అయితే ఉంటుంది డిస్ప్లేకి. TUV 36 months ఫ్లూయెన్సీ రేటింగ్ సర్టిఫైడ్ అని చెప్తారు. TUV సర్టిఫైడ్ అనమాట. సో వీళ్ళు ఛార్జర్కి కూడా TUV సర్టిఫైడ్ తీసుకున్నారు. XOS 12 వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో మనకు ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ మామూలుగా ఏంటంటే బడ్జెట్ మొబైల్స్లో సైడ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు దీనికి ఇచ్చిన స్పెక్స్ అయితే ఇవి. తర్వాత 8C బ్యాటరీని ఇచ్చారు, డ్యూయల్ మోడ్ ఫ్లాష్ ఛార్జర్ని ఇచ్చారు. అలాగే 111 సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ మెకానిజం అని ఇచ్చారు. TUV రిహాండ్ సేఫ్టీ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు డ్యూయల్ మోడ్ అనేది ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు, ఛార్జర్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. దానికి కూడా TUV రిహాండ్ సర్టిఫైడ్ అయితే తీసుకున్నారంట. మనకి 200 MP కెమెరా, ఇది మీకు తెలిసిందే. సో ఒక ఈ మొబైల్ చూస్తే మాత్రం మనకి చాలా అంటే చాలా మంచి స్పెక్స్ అయితే వస్తుంది. సో 1.22mm అల్ట్రా విజన్ సెన్సార్ అయితే ఇచ్చారు. 1/1 అంటే పెద్ద సెన్సార్ అయితే వచ్చింది. 0.64 పిక్సెల్స్ అయితే వచ్చింది. PDF ఆటో ఫోకస్, డబుల్ సూపర్ PD అయితే ఆటో ఫోకస్ అయితే బాగుంటుంది అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే మీకు 13 MP అల్ట్రా వైడ్ వస్తుంది, 2 MP మ్యాక్రో లెన్స్ వస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి మీకు 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సో వీటిలన్నిటి నుంచి మీరు 2K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా నుంచి, అల్ట్రా వైడ్ నుంచి, అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి. దీంట్లో 4K వీడియో అయితే లేదు. సో వీళ్ళు 4K వీడియో ఎందుకు తీసుకురా నాకు అర్థం కావట్లేదు. Wi-Fi 6 ఇచ్చారు. అలాగే మనకు వచ్చేసరికి ఇక్కడ డిజైన్ అయితే మాత్రం వీళ్ళు
ఏదేదో చెప్పున్నారు. సో మొత్తానికైతే గ్లాస్ బ్యాక్ అని అయితే చెప్తారు. ప్రీమియం లెదర్ అండ్ 3D టెక్స్చర్డ్ గ్లాస్ అయితే ఇచ్చారనమాట. సో మనకి చాలా అంటే ఎక్స్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ ఇచ్చారు. ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తుందో అది కూడా వీళ్ళైతే ఇక్కడైతే పొందుపరిచారనమాట. సో ఓవరాల్గా ఈ మొబైల్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మొబైల్ దీని స్పెక్స్కి మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మీరు రియల్మీ 10 Pro Plus తీసుకోవాలంటే దీన్ని అయితే తీసుకోవడానికి ఒక ఆప్షన్ అని కూడా చెప్తాను. బట్ ఇన్ఫినిక్స్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఇంకోటి వచ్చేసి ఇన్ఫినిక్స్ 020 అనమాట. సో ఇది మీకు స్పెక్స్ అయితే మాత్రం ఇంతకుముందు ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 Pro, నోట్ 12 సంథింగ్ ప్లస్ ఉంది కదా, అవే స్పెక్స్ ఉంటాయి. దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది, నార్మల్ డిస్ప్లే. అలాగే అంటే రిఫ్రెష్ రేట్ అయితే సిమిలర్గా ఉంటుంది. అలాగే 60 MP మెయిన్ సెన్సర్ ఇచ్చారు, 108 MP బ్యాక్ సెన్సర్ ఇచ్చారు. ఒక 60 MP మెయిన్ సెన్సర్ తప్పితే ఆ ప్రీవియస్ మొబైల్ ఏదైతే ఇన్ఫినిక్స్ 12 Pro ఉందో, 12 Pro ఏదో సంథింగ్ ఒక మొబైల్ సిరీస్ ఉంది, సేమ్ అదే స్పెక్స్ అని చెప్పొచ్చు. కొంచెం డిజైన్ మార్చారు. అలాగే డిస్ప్లే కట్అవుట్ కూడా మీకు దీంట్లో చూడొచ్చు. మీకు టాప్లో అయితే యూ షేప్ నాచ్ అయితే వస్తుంది, సేమ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ 6.7 ఇంచెస్ డిస్ప్లే. దీంట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే కొంచెం చేంజ్ చేశారు, 90 Hz తీసుకొచ్చారు. అలాగే దీంట్లో అయితే వీళ్ళు ఎక్కడ కూడా వైడ్ వన్ ఎలవన్ సపోర్ట్ ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మీకు ఇన్ఫినిక్స్ సో దానికైతే మాత్రం 0 Ultraకి మాత్రం వైడ్ వన్ ఎలవన్ సర్టిఫికేషన్ అయితే కూడా ఇచ్చారనమాట. సో ఇక వీళ్ళు 40+ కంట్రీస్ అని చెప్పున్నారు, థర్డ్ లార్జెస్ట్ ఫోన్ మేకర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పున్నారు, 10 million plus హ్యాపీ కస్టమర్స్ అండ్ 10 million plus యాక్టివ్ యూజర్స్ అని చెప్పారు ఎక్స్ క్లబ్. అలాగే సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా. అలాగే 1186 సర్వీస్ సెంటర్స్, 1000+ టౌన్స్. సో ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా గురించి, 1086 సర్వీస్ సెంటర్స్ గురించి, 1000+ టౌన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ సెకండ్ మొబైల్ అయితే మాత్రం 16,000 దగ్గర అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ 16,000 దగ్గర అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఓకే అని చెప్తాను. కాకపోతే ఒక ప్రాసెసర్ అనేది వీళ్ళు 5G వెళ్ళంటే బాగుండేది. వీళ్ళు ఇంకా 4G ప్రాసెసర్, G99 4G ప్రాసెసర్ తీసుకొచ్చారు. స్పెక్స్ బాగున్నాయి, బట్ కానీ ప్రాసెసర్ కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే 5G అనేది ఇప్పుడు ఇండియాలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. అలాగే కొన్ని నెట్వర్క్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం వీళ్ళు 5Gకి వెళ్ళింటే బాగుండు అనిపించింది. ఇక కెమెరాస్ కూడా 020లో కూడా అయితే మనకి మంచిగానే కనిపిస్తున్నాయి. 60 MP కెమెరా, అలాగే 118 MP, 13 MP, 2 MP. సో మనకి మంచి కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఒక ప్రాసెసర్ దగ్గర కొంచెం ఈ మొబైల్ అయితే వెనకబడిందని చెప్పొచ్చు. స్పెక్స్ బాగానే అయితే ఉన్నాయి. సో ఈ రెండింటి గురించి పక్కన పెడతాం. మనకి 0 Ultra మాత్రం సో అల్టిమేట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బడ్జెట్లో మీరు చూస్తే మీకు 200 MP అంటే ఇన్ఫినిక్స్ కెమెరా ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే, నేను ప్రీవియస్గా మన ఛానల్లో 2-3-4 years బ్యాక్ కూడా నేను ఇన్ఫినిక్స్ మొబైల్స్ వాడున్నాను ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, అది మాత్రం చెప్పగలను. వాళ్ళ కెమెరా ప్రాసెసింగ్ కూడా బాగుంటుంది. మరి వీటిలో శాంసంగ్ యాపిల్తో కంపేర్ పోటీ ఇచ్చేంత కాదు, కానీ ఈ చైనా మొబైల్స్కి అయితే పోటీ ఇస్తాను చెప్తాను. ఎందుకంటే వన్స్ అపాన్ టైంలో ఇన్ఫినిక్స్ S4 ఏదో ఒక మొబైల్ అయితే నేను వాడాను, 32 MP సెల్ఫీ కెమెరాతో వచ్చిన ఫస్ట్ మొబైల్. దాని బ్యాక్ కెమెరా 13 MP ఉంటుంది. బట్ 2 కెమెరాస్ నుంచి అవుట్పుట్ అయితే ఎప్పటికీ నా ఫేస్బుక్లో పిక్స్ అయితే టాప్లో ఉంటాయి. అంత మంచి అవుట్పుట్ అయితే ఇచ్చిందనమాట. కాబట్టి నాకు ఈ ఇన్ఫినిక్స్ మీద అయితే కెమెరా పరంగా అయితే కొంచెం నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా కెమెరాస్ బాగుంటాయి దీంట్లో. ఇక వీళ్ళు XOS వస్తున్నారు. XOS అనేది కొంచెం ఆ టైంకి అయితే కొంచెం హ్యాంగింగ్ ప్రాబ్లం ఉంది, అంత పర్ఫెక్ట్ OS అయితే కాదు. ఆ UI అనేది కొంచెం ల్యాక్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు చాలా వరకు రిఫైన్డ్ అయిందనమాట. వాళ్ళు ఒక్కొక్క వర్షన్, నేను XOS 9 దగ్గర నుంచి వాడుతున్నాను, 9, 8. సో నేను ఇన్ఫినిక్స్ మొబైల్స్ 2 మార్చిన. ఇన్ఫినిక్స్ ఒక నోట్ సిరీస్ మొబైల్ కూడా వాడాను అనమాట. అప్పుడు 10,000కి లాంచ్ అయింది. సో కొంచెం అది స్టాక్ ఆండ్రాయిడ్, అప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్తో లాంచ్ అయింది. సో తర్వాత S4 అనేది ఇన్ఫినిక్స్ తర్వాత వీళ్ళు వాళ్ళ XOSతో లాంచ్ చేశారు అనమాట. సో దానికి ఇన్ఫినిక్స్ నోట్ 5 ఏదో ఒక పేరు ఉంది, కావాలంటే చెక్ చేసి చూడండి. సో కాకపోతే నాకు దీంట్లో UI పరంగా కూడా ఇప్పుడైతే నేను అబ్జర్వ్ చేసింది, యూట్యూబ్లో నేను అబ్జర్వ్ చేసింది, నేను రివ్యూస్ చూసిందంటే UI కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తుందో వీళ్ళు అల్ట్రాలో చాలా బాగా ఫ్లూయిడ్గా అయితే ఇచ్చారనమాట. 120 Hz రిఫ్రెష్ రేటింగ్, ఇదంతా కూడా డిస్ప్లే కూడా మీకు సూపర్ AMOLED అయితే వస్తుంది, మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే వాడారు. సో మనకి వైడ్ వన్ ఎలవన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో నాకైతే ఫోన్స్ మీద అయితే నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను ఇన్ఫినిక్స్ అయితే చాలా అసలు తక్కువ అంచనాను. ఇక సర్వీస్ గురించి మాట్లాడితే వీళ్ళ సర్వీస్ వచ్చేసి ఇది ఒక నెట్వర్క్ అనమాట. ఎలా అంటే టెక్నో, ఇన్ఫినిక్స్, స్పైస్, ఐటెల్ ఇట్లా ఒక 10 బ్రాండ్స్ ఒక్కరి కిందే ఉంటాయి. సో ఈ టెక్నో, నా దగ్గర ఉన్న టెక్నో మొబైల్ కూడా వాళ్ళకి సంబంధించింది. దీనికి ఇచ్చే సర్వీస్ ఇన్ఫినిక్స్ కూడా. సో ఒక సర్వీస్ సెంటర్ అయితే కామన్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరితో కలవరు, వీళ్ళ నెట్వర్క్ అంతా కూడా ఒక దిక్కుడు ఉంటుంది. అన్నిటికీ వాళ్ళైతే సర్వీస్ చేస్తున్నారు. ఈవెన్ కార్బన్ కానీ, మైక్రోమాక్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక్కరే డీల్ చేస్తారు. నాకు తెలిసి మైక్రోమాక్స్ ఉందో తెలియదు, ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు మైక్రోమాక్స్ కూడా ఉంది. సో అప్పుడే నేను అడిగి కనుక్కుంది ఏంటంటే, ప్రతి టౌన్లో దీనికి ఒక సర్వీస్ సెంటర్ ఉంది. ఖచ్చితంగా ఒక సర్వీస్ సెంటర్ ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది 100%. అలాగే స్పేర్స్ కూడా వీళ్ళు, సో మనం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ఇచ్చామంటే 1 డేలో అయితే చుట్టుపక్కల నుంచి అయితే, ఇప్పుడు మాకైతే విజయవాడ హబ్ అనమాట. విజయవాడ నుంచి ఇవాళ ఆర్డర్ పెడితే రేపు మార్నింగ్ కల్లా వచ్చేసి రేపు సాయంత్రం కల్లా ప్రోడక్ట్ అయితే రెడీ చేస్తారు, లేదా 1 or 2 daysలో రెడీ చేస్తారు. స్పేర్స్ కానీ వీటి గురించి అయితే ఎటువంటి చింత లేదు. సో పర్ఫెక్ట్గా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సర్వీస్ పరంగా అయితే
సో సూపర్ అని చెప్పను కానీ ఖచ్చితంగా మీకైతే ఒక రిప్లై అయితే దొరుకుతుంది అనమాట. సో సర్వీస్ సెంటర్ గురించి. కానీ ప్రతి టౌన్లో ఇప్పుడు మాకు నెల్లూరు ఉంది, నెల్లూరులో ఉంది, విజయవాడలో ఉంది, ఒంగోలులో ఉంది, ప్రతి దగ్గర అయితే వీళ్ళకి ఒక సర్వీస్ సెంటర్ అయితే, సర్వీస్ సెంటర్ రూపంలో అయితే ఒక 2 ఎగ్జిక్యూటివ్స్ అయితే మీకు అయితే ఆన్సర్ చేస్తారన్నమాట. అక్కడ వరకు అయితే చెప్పగలను. సో ఇప్పుడు ఈ మొబైల్ కొనొచ్చా, ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా గురించి అయితే మాత్రం ఇన్ఫినిక్స్ జీరో 20 అయితే నేను బడ్జెట్లో బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. లేదు నాకు 60 MP కెమెరా కావాలంటే మాత్రం సో దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కార్డ్ ఆఫర్స్లో ఒక 14,000కి ఎంతకో వస్తే ఓకే. బట్ అల్ట్రా మాత్రం సింప్లీ సూపర్ పని. 8GB 256GB అయితే వస్తుంది అనమాట దీనికి. సో అది కూడా ఒక ప్లస్ అని చెప్పొచ్చు. 5GB అయితే ఎక్స్టెండెడ్ ర్యామ్, విర్చువల్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. సో నాకు తెలిసి 30,000 ప్రైస్ బ్రాకెట్లో మనకు వచ్చే మొబైల్స్ అన్ని కూడా ఇట్ కమ్స్ విత్ ఓన్లీ 90Hz అమోలెడ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తే ఒక OnePlus Nord 2T కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా IQ Neo 6 ఇవన్నీ ఏంటంటే బేసిక్ డిస్ప్లేతో వస్తాయి. సో దీ స్పెక్స్ మాత్రం వాటికంటే చాలా బాగుంది. ఒక ప్రాసెసర్ కొంచెం మైనస్ అని చెప్పాను కానీ నా బడ్జెట్లో మిగతా స్పెక్స్ చూస్తే మాత్రం ప్రాసెసర్ మనం ఎక్స్క్యూజ్ చేయాలన్నమాట. సో అమోలెడ్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే, అది రియల్మీతో పోటీ పడుతూ 91+ దాని యొక్క ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే చాలా చిన్న బెజెస్ అయితే ఉంటాయి. సో అది కూడా మీరైతే కన్సిడర్ అయితే చేయాలన్నమాట. అలాగే 12 5G బ్యాండ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాంపిటేటివ్ వరల్డ్లో రావాల్సిన మొబైల్ అనేది చెప్తాను. సో వీళ్ళు ఏదైనా కార్డ్ ఆఫర్స్లో ఇంకొక 1 or 2,000 or 3,000 ప్రైస్ కానీ తగ్గించే పని అయితే ఇంకా కూడా ఇది ఒక మంచి డీల్ అవుతుంది. సో ఆ బడ్జెట్లో ఇప్పుడు 30,000 బడ్జెట్లో మీరు ఏ మొబైల్ చూసినా సరే ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు రియల్మీ తీసుకొచ్చిన మొబైల్లో కూడా కర్వ్డ్ డిస్ప్లే ఒకటే మీకు హైలైట్ అవుతుంది. మిగతా కెమెరాస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓఎస్ కానీ ఇవన్నీ కూడా ఏముండవు. బట్ దీంట్లో వీళ్ళు 200 MP కెమెరాకి ఓఎస్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. ఒక వీడియో ఎంత చేస్తున్నా కూడా మీకు వీడియోస్ అయితే మంచిగా రికార్డ్ చేసి ఖచ్చితంగా మీరు కెమెరా అయితే ఇన్ఫినిక్స్ కెమెరాస్ మీరు అనుకున్నంత దారుణంగా అయితే ఉండవు. బెటర్ టు కంపేర్ టు నేను ఆ బడ్జెట్లో చైనా మొబైల్స్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది అనేది నేను గ్యారంటీ ఇస్తాను. సో నాకైతే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన ఒక 2 మొబైల్స్ గురించి, వాటిలో కొనొచ్చా లేదా వాటి విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అందించాను. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.